ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సిటీ ఆఫ్ వెగ్నగర్లో ఫ్లాష్ మ్యాన్ ఒక వేగవంతుడు. వాడు బ్లింక్ చేసే లోపు సిటీ మొత్తం చుట్టి రాగలదు. కానీ వాడి నోరు మాత్రం ఎప్పుడు ఆగదు. ఫ్లాష్ మ్యాన్కి స్పీడ్ ఫోర్స్ అనే శక్తి ఉంది. అదివన్నీ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కంటే వేగంగా మార్చేసింది. కానీ ఈ వేగం వల్లే వాడికి ఎప్పు చిరకు పుట్టింది. ఆందారు వాడి కల్లాలో స్లో మోషన్లో బ్రతుకుతున్నట్టు అనిపిస్తారు. జనలాని ప్రాణలతో కాపాడతదో, కాని కాపాడిన తర్వాత బూతులు తిడుతూ చిరుకు పెడతదో, లాస్ట్లో తట్టేస్తాడు. Yo, check the technique, word up. Flash man moves quick-witted when he speaks, dropping ill linguistics that you're gonna keep for weeks. A memorable impact, the crowd's going wild for the mystique. Flash man! అబ్బరే సమ్మగంద్ర సైలిగ్గా ఉందిరా. అబ్బా అబ్బా బీర్లు మానేయాలయా. బొజ్జ వచ్చేస్తున్నాక బొజ్జ. అబ్బా పుల్లుగా తాగేసాను. నన్ను ఇప్పుడు ఇంటికి ఎవడు పట్టుకుపోతారు అర్థం కాలేదు నాకు. అబ్బా రే ఏమైనా కానీ ముందు ఒరే రే ఎవడురా వెనక చేసాడా? అబ్బా నా వెనక ఎవడు చేసిన నాకు తెలీదు. నేను ముందు చూసినా నా చూపు వెనకే ఉంటుంది. నేను ఒక సుక్క తాగేసి ఉండా. ఈ టైంలో గొడవలొద్దు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడబాకు. ఎందుకంటే తీట పిల్లలు ఉంటాయి నా కాడ. లేరా చెయ్యొద్దురా, నేను పోవాలి ఇంటికి. ఏమో ఎర్ర మోసుకోడా, నువ్వు ఎట్టంటే మాట్లాడుతుంటే ఎట్టంటే తట్టేస్తుంటే గమ్ముగా చూస్తుండే దానికి మేమేమన్నా ఎర్రిపప్పులు అనుకుంటున్నావరా? నీకు ఈరోజు బస్తీ కుర్రాల చేత చావు మూడిందిరా. నాతో పాటు రారా. రే నా కొడకల్లారా, తాగినప్పుడు కాదురా నన్ను కొట్టేదా, తాగినప్పుడు రాండ్రా నా కొడకల్లారా. ఒక్కరికి వచ్చపిస్తానా? అరే ప్రస్తుతానికి ఇప్పుడు వదిలిండ్రా నాయన. చంపేయాలి, చంపేయాలి, చంపేయాలి. ఒరే ఏందిరా మీరు పిచ్చి కుక్కలు అరిసినట్టు అరుస్తున్నారా? ఒరే మీ పాసుగోల నాది. ఈ ట్రైన్కి మంట అంటుకున్నారా నాయన. సైడ్ లేనరా, పాసుగోలరా లేనరా నాయనరా. ఎవరైనా కాపాడరా, సావులరా. ఒరియా ఏడైనా ట్రైన్ యాక్సిడెంట్ అయితే మర్యాదగా పిలుస్తారు. ఒరే కాపాడంరా అని వచ్చి ఈడేందు ఒరే నా కొడకలరా రాండ్రా కాపాడుతురా అంటున్నాడా. భలే ఓడ్రీడా. ఒరే నాయన వెనకొచ్చి పది ట్రైనా. ఒరే 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 నాయన ఎట చేయాలి ఇప్పుడు? ఒరే 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 గుద్ది పది దిగిందిరా. ఒరే ఏంది నేను చచ్చిపోయినట్టు అనిపిస్తుంది నాకా. నాకు సాగు ఉండదు కావాలనే. ఒరే ఒరే ఎవరు ఈ అమ్మాయా? ఒరే ఏంద్రి ఒరే ఒరే ఆ రోజు కాపాడిన అమ్మాయి కదంట ఈ అమ్మాయా? ఒరే ఏం పాప, ఏం పేరు నీ పేరా? నా పేరు మాయా. నన్ను మా ఊర్లో అందరూ ఫ్లాష్ ఉమెన్ అని పిలుస్తారు. నేను చైనా దేశం నుండి ఇక్కడికి వచ్చాను. ఒరే ఒరే నువ్వు చైనా దేశం నుంచి వచ్చావు నువ్వా? అట్టయితే నా లాగా చాలా మంది ఉన్నారు అత్తే భూమి మీద. ఒరే అట్టయితే నేను ఎట్టంటే అట్ట మాట్లాడకూడదు, ఈతి మీద కొద్దియా. వాళ్ళందరూ కలిసి నాకు కానీ వేస్తాడే నెత్తురు పడిపోదు నాకు వెనక. అబ్బారు కాదు ఫ్లాష్ మ్యాన్, నువ్వేది మీ ఊర్లో అంత చెడ్డ పేరు సంపాదించుకోండవా? మొన్న అడిగా నేను ఫ్లాష్ మ్యాన్ అంటే ఎవరంటే, అబ్బా వాడికి మంచి శక్తులు ఉంటాయి, మంచి పౌరునుడు, కానీ ఒత్త ఏదో నా మాట్లాడు అని చెప్పారు. ఏమని అడిగితే వాడు కాపాడినట్టే కాపాడా, సొప్పు బూత్ మాటలు తిట్టే ఆమె తట్టేసి ఆమె వెళ్తాడమ్మోడా అని ఆ మాట అడిగారులా. నువ్వు ఏదో ఒక అమ్మాయిని చూసుకొని తట్టుకుంటా ఉండొచ్చు కదా, జనాలందరినీ ఎందుకు తట్టడం నువ్వా? అది కాదు మాయా, ఇప్పుడు నీకు మందలు అర్థం కాలే, విషయం అర్థం కాలే నీకు. ఇప్పుడు ఇంట్లో కూడే తింటా కూర్చో అంటే సగిస్తుందా? సగీదు. ఎవడైనా కానీ బయట ఫైటర్స్ తినందే ఉండలేడు. బిర్యానీ కానీ పానీపూరి, మసాలా పూరి ఇవన్నీ బయట ఫుడ్లే. ఇవన్నీ మనం తినడంలా. నేను చేసేది కూడా అంతే. బయట తలాకుండా తట్టుకుంటా పోతే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అదే టేస్ట్లో కూడా మగవాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నా తడి అంతే. దాని ఏముందా, నేను పెద్ద షడ్డోడే అంతే. అబ్బా నువ్వు మాట్లాడే మాటలకి నాకు ఎక్కడో ఏదో అయిపోతుంది. ఎంతైనా నీలాంటి పవర్ నాకు కూడా ఉంది కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకి అదొక టెంప్ట్ వచ్చేస్తున్నాక. ఊరే అది రాకూడదా? చాలా మందికి నా మాటలకే వస్తుందంటమ్మా, అది ఒకటి. సరే కానీ ఎన్ని రోజులు జనాలని పక్క వాళ్ళని వీళ్ళని వాళ్ళని దాటితే ఏం బాగుంటుంది కానీ
నాకు ఎవరిని పిల్లని ఎవరు ఈగిపోతుండ్యా, నీకు మగవాళ్ళు దొరకరు. మనందరం పెళ్లి చేసేసుకుందాం మాయా, కలకాలం కలిసి ఉందామా, ఏమంటావా? ఖచ్చితంగా చేసుకుంటా ఫ్లాష్ మ్యాన్. ఎందుకంటే నేను కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని కానీ సల్లార్చిపోయాను అనుకో, దేశంలో మగవాళ్ళని ఆడవాళ్ళని తట్టాడు బారేస్తావు, భలే ఇబ్బంది అయిపోద్ది. అందుకే మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం. ఫ్లాష్ మేనకు పెళ్ళంట, ఊరంతా శుభలేఖలంట, వాడు తట్టే తట్టుడికి ఎవరు రాలేదంట. ఫ్లాష్ మామకు పెళ్ళంట, ఇడి మందలో ఇంకా అయిపోయిందంట. బావా అయిపోయింది బావా, ఇంకా రాలేను మావా, నీతో కూడా తాగేదంటే నేనా, అయిపోయింది ఆ స్టారా. ఏంది బావా తాగకముందు ఎక్కిపోయినట్టు నిసా నీకా, తేడాగా మాట్లాడుతున్నావా? 3 నెలల నుంచి కూడా రావడం లేదు తాగేదానికి, ఎట్ట పోతున్నావా? ఒరే పీతి పొట్ట, నాకు పెళ్ళి అయిపోయి 3 నెలలు అయిపోతుంది, ఇంకేమొస్తుంది తాగేదానికి? నాకు ఇంట్లో సరిపోతుంది, తట్టుకొని సరిపోతుంది నాకు. సరేలే అప్పుడప్పుడు వస్తాయి రమ్మ తాగేదానికి. జంగరైనా నాకు చెప్పకుండా చేసుకుంటారు పెళ్ళి నువ్వా? ఒరా నీకు కానీ చెప్పు చేసుకుంటే నువ్వు పెళ్లి జరగనిస్తా చెడదింగివా? ఒరే బావా నేను ఎందుకు చెడదంగుతాను రే? వా ఇన్ని రోజులు సావాసం చేసిన సావాసం అంతా ఈరోజు ఒక్కరోజు కూల్చిపోదింగేవారు నువ్వా? తగిలిందిరా ఆ మాట, నా గుండెలకు తగిలిందిరా బావా. ఇంక నువ్వు రావాలి నా అమ్మ డబ్బాలే దెంగిరు నువ్వా, సావాసం బల్లా, నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దురా, పోరా నువ్వా. నానా చంటి ఆపు ఆపు ఆపు, ఓవర్ యాక్షన్ చాలు కానీ నువ్వెందుకు ఈ వాటను మాట్లాడుతున్నావు నాకు బాగా తెలుసా. నీకు కూడా పెళ్ళి కావాలా, అదే కానీ ముందా పీతి పాటు పెట్టుకుని నీకు ఎవరిస్తారా పిల్లని? ముందా పీతి పాటను దగ్గర తర్వాత అవుతుంది పెళ్ళి నీకా. పీతి పొట్ట ఒకటి వేసుకొని పిల్ల కావాలంటే పిల్లడికి ముందు అంత దగ్గర సాలుగానే. చిన్నకు కొట్టుడు కొడితే చిన్నదానా పొలక మారిపోరే చత్, అది పాట పలక మారిపోయేదా చత్, తప్పు పాట కదంటారు ఇదా. ఉండరా ఒరే నా భార్య ఫైల్ అమ్మిదా, దీంట్లో ఏముంది చదవదు ఒకసారి. ఒరే దీంట్లో ఏంది నా ఫోటోకి దండ వేసి పెట్టుకుందా, ఎమ్మె చచ్చిపోయినోడికి వేసినట్టు దండ. ఒరే ఇంకా చదవదు ఉండా. ఒరే వీడేమో రాసుందా, ఫ్లాష్ మ్యాన్ని ఖచ్చితంగా చంపేసి వాడి దగ్గరున్న పవర్స్ అన్నీ లాగేయాలి, ఇదే నా డ్రీమ్. ఒరే ఇదేంద్రిదా? ఒరే నా భార్య నాకు ఇటు చేయదా? ఒరే ఇదంతా తమాషా అయి ఉంటుందా? కాదా ఈడేందు నాకు బాణాలు గినాలు పొడిచినట్టు ఎడిటింగ్ చేస్తున్నారు ఫోటోనా? ఒరే నా చచ్చిపోయే డేట్ కూడా ఇక్కడ రాస్తుంది కదరా. ఒరే నాయన నాకు పడిపింది తడా, ఎవరు వెనక ముందు చూసుకోకుండా చేసుకున్నారా పెళ్ళి నా భార్య, పడిపిందిరా నాకు తడేలా. ఓమే ఏమేమయ్యా ఇంత రహస్యం ఉంది నీ వెనక, మే నన్ను చంపేయాలనుకుంటున్నా నువ్వా? మే అది కళ్ళ కూడా జరగదు మ్యా. ఏంద్రనిదా తమాసలా ఉండదు. ఒరే ఇన్ని ఫ్లాష్ మ్యాన్ వీడియోలలో నన్ను కట్టేశారు కానీ ఈ విధంగా తలకిందులుగా ఎవడూ కట్టేయలేదు నన్ను. కట్టేసేది కట్టేయకుండా సక్కయ్య కూడా ఇప్పేసారు, బాయిలతో కూడా ఆపడిపోతున్నాయా నా ఫాలోవర్స్కి. ఒరే నింజా, ఒరే నువ్వు మీ మేడం ఏం ప్లాన్ చేసుకున్నారు చెప్పండి రా నాయన. 3 నెలలు మోసపోయాను నేను మీ మేడం పెళ్లి చేసుకొని నేను. నాయన ముందుగానే తెలుసుంటే ఎడంగా ఉండడు కదా స్వామి. నింజా ఓ జస్ట్ టెల్ మీ. బ్రా తెలుగు వచ్చలే మాట్లాడతా గమ్ముండు. నువ్వు అనుకుంటున్నట్టు మా మేడం ఏమి ఫ్లాష్ ఉమెన్ కాదు, ఆమె పేరు బ్లడ్ మేరీ. ఆమె చైనీస్లో ఉన్న నింజా గ్రూప్ ప్రొఫెసర్ కూతురు. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయనంత కిరాతకుడు ఎవడుండడు. ఆయన దగ్గర 3 శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళలో నేనొక్కడిని. వాళ్ళందరికీ ఆయన ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? ఆయన కానీ రంగంలోకి దిగాడంటే ఉచ్చ పోసేవాళ్ళం మేము 3 నింజాలమే. ఆయనతో మేము ఎంత తలపడినా పోరాడలేకపోయాం. కానీ తన కూతురైన బ్లడ్ మోరీకి ఆయనే స్వయంగా విద్యను నేర్పించాడు. తను కొట్టి మరీ నేర్పించాడు, అంత కాతుకురాలని. నువ్వు అనుకున్నట్టు బ్లడ్ మోరీ ఏమి మంచిది కాదు, తను నీకన్నా డేంజర్. నువ్వు మగ మనిషివై ఉండే తడుతున్నావు, తను ఆడు మనిషి. తన మగవాళ్ళని మాత్రమే తట్టుకుంటూ వస్తుంది. నీకు ఒకటి తెలుసా? తనకి ఇంకా పవర్స్ ఎక్కువ రావాలని వాళ్ళ నాన్నతో చెప్పి ఒక పరిశోధనకి వెళ్ళి ఆమె రక్తం తాగి రక్త పిశాచిగా కూడా మారింది.
ఇప్పుడు ఆమె రక్తం తాగందే ఉండదు. ఇప్పుడు దాంతో పాటు నీ యొక్క ఫ్లాష్ మ్యాన్ పవర్ ఆమెకి సాధించిందంటే చైనీస్లో వాళ్ళని కొట్టే మగాడు ఇంకా పుట్టి ఉండడు. ఇంకా అది ఆమె లక్ష్యం. ఒరే 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 ఇదే ఏంద్రా ఇది రే, న్యాయం ఉండాలిరా రే, ప్రతి దానికి ఒక న్యాయం ఉండాలిరా. ఒరే వచ్చి నిన్ను బాగా ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మిచ్చి 3 నెలలు నాతో కాపురం చేసి ఇప్పుడు నా రక్తమే కావాలంటే యాంద్రా మావా, ఏమన్నా పని అంటారుదా? నన్ను ఏమాడు ఈ వాటిని కట్టేసింది ముగ్గుడని కూడా జాలి లేకుండా. అబ్బా భలే మేడం మీ మేడమా, అసలు ఏం సాధించాలంటావు నాకు నా రక్తం తామే? ఒరే మొగుడు వేయండి నీకే చెప్పలా, ఆమెకాడు నీ సేవకుండా నాకే నా గుండు చెప్తుంది. చూస్తా ఉండడమే నీ కాడ ఎట్ట తీసుకుంటుందో రక్తం మాకేం తెలుసు ఏమో.